తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం అతి త్వరలో రాబోతుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానుందని స్టార్మా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే విడుదలయ్యాయి. కొత్త కాన్సెప్ట్ తో మరోసారి మన ముందుకు రాబోతుందని రిలీజ్ అయిన ప్రోమోలు చూస్తుంటే అర్థమవుతుంది. గత వారం కంటెస్టెంట్స్ ప్రోమో షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. అలాగే ఈ నెల 28-29 తేదీల్లో కంటెస్టెంట్స్ కోసం డాన్స్ పర్ఫార్మెన్స్ షూటింగ్స్ చేయబోతున్నారని సమాచారం. అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రూమర్ హల్చల్ చేస్తుంది. ఈ షోకి గత 7 సీజన్లలో 5 సీజన్లకు అక్కినేని నాగార్జునే హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు షో నుంచి ఆయన తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల హైదరాబాద్ లోని మాదాపూర్ లో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ ను తెలంగాణ ప్రభుత్వం అక్రమ నిర్మాణంగా భావించి నిలమట్టం చేసింది. దీంతో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించే మూడ్ లో లేరని రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన హోస్ట్ గా వ్యవహరించకపోతే తన స్థానంలో దగ్గుపాటి రానా కొత్త హోస్ట్ గా మారబోతున్నాడంటూ వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే అవన్నీ బిగ్ బాస్ టీం సన్నిహితుల నుంచి వచ్చిన పుకార్లు మాత్రమే. బిగ్ బాస్ సీజన్ 8 లాంచ్ ఎపిసోడ్ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని నాగార్జున స్పష్టం చేశారు. ఈ రూమర్ వెనుక బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ బాబు గోగినేని ప్రధాన కారణం. నిన్న అతను తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ పెట్టాడు. అక్రమ నిర్మాణాలపై తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్కినేని నాగార్జున షో హోస్ట్ నుంచి నిర్వాహకులు వెంటనే మార్చాలని, లేకుంటే హౌస్ మేట్స్ టీవీ వీక్షకులు ఓటు వేసి వారిని తొలగించాలని ట్విట్టర్లో ట్వీట్ వేశారు. ఆ కోణంలో పరిశీలిస్తే నాగార్జున బిగ్ బాస్ షో నుంచి తప్పుకుంటున్నట్లు పలు యూట్యూబ్ ఛానల్స్ కథనాలు కూడా ప్రచురించాయి. ఈ సీజన్ 16 వారాల వరకు కొనసాగే అవకాశం ఉంది. లాంచ్ ఎపిసోడ్ ద్వారా 23 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారని నిన్నటి వరకు వార్తలు అయితే వచ్చాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కేవలం 17 మందిని మాత్రమే హౌస్ లోకి పంపనున్నారు. మిగిలిన వారిని అందరినీ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపిస్తారని చెప్పారు.